మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్యయు శుద్ధిగా ఉండును. లోకస్వార్త 11:41. వారి లోపట ఉన్న అత్యాశ నుంచి, దుర్మార్గత నుంచి వారికి శుద్ధి అవసరం. అలా జరిగితే తమకున్న వాటిని పేదలకు ఇవ్వడం కూడా జరుగుతుంది. యేసు ధనిక యువకుని విషయంలో చూడగోరినది ఇదే. హృదయంలో మార్పు వచ్చిన వారు మత ఆచార సంబంధమైన శుద్ధి కార్యక్రమాల గురించి లెక్క చేయరు. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువా, మీరు మాకు చూపిన మాదిరిలో ఇతరుల ఎడల మేము ధర్మము చేయొచ్చు, వారి అక్కరల అవసరతల విషయము సహకరించే మంచి మనసును మాకందరికీ దయచేయమని నీ పరిశుద్ధమైనటువంటి నామములో మమ్మల్ని అందరిని కూడా అలాగన శుద్ధి చేసి సిద్ధపరచమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.